చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, సొలొమోను మందిరం కట్టించేంత వరకు దేవుడి యొక్క మందసము అటు ఇటు తిరుగుతూనే ఉంది. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, ఇప్పుడు మనము గమనించవలసింది ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రార్థన చేసి ఉంటారు వాళ్ళు? దేవుడు ఏం చెప్పుంటాడు వాళ్ళకి? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17:1 అబ్రాము, ఇంకా అబ్రహాం కాలాపటికి అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ఎలాగా ఉండి ప్రార్థన చేయాలంట? నిందారహితుడిగా అంటే మన మీద ఏలెత్తి చూపకూడదు. ఇతను తప్పుడోడు, ఇతనికి అమ్మాయిలంటే ఇష్టం, విగ్రహాలంటే ఇష్టం, సిగరెట్ అంటే ఇష్టం, ఒక్కపొడి అంటే ఇష్టం, కిళ్ళి అంటే ఇష్టం, మామూలు పిచ్చాపాటి మాట్లాడుకోవడం అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం, దేవుడు ప్రార్థన అంటే ఇష్టం తక్కువ, ఏదో వచ్చిపోతారే తప్ప నిందలు ఉండకూడదు. దేవుడి సన్నిధి అంటే ప్రేమించబడేటట్టుగా ఉండాలి అనేది దేవుడి ఉద్దేశం. అందుకని ఏమంటున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. అంటే దేవుణ్ణి అవమానపరిచేటట్టుగా నువ్వు తిరగకూడదు. అలాగే చెయ్యకూడనివి చేసి నువ్వు నిందల పాలు అవ్వకూడదు. నిర్గమాకాండం 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. ఎలా ఉండాలి ఇప్పుడు దేవుడి సన్నిధిలో? చాలామంది అంటారు, అయ్యగారు చెప్పింది మేము వినలేదండి అంటారు. ఎందుకు వెళ్ళా? 2-3 సార్లు చెప్పినా కూడా. కాబట్టి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. నేను వినలేదండి దేవుడు చెప్పినప్పుడు అనకూడదు. నువ్వు జాగ్రత్త ఉంటే నీకు అర్థమవుతుంది. నువ్వు జాగ్రత్త లేకపోతే మాటలు అర్థం కావు. ఆకాశం నుండి వచ్చే మాటలు స్పష్టంగా ఉండవు. ఆ శబ్దమే వేరుగా ఉంటుంది. ఆకాశంలో నుంచి వచ్చే శబ్దం, మెరుపు శబ్దం చూడండి, ఏమైనా గ్రహించగలవా? ఉరుము శబ్దం చూడండి, ఏమైనా గ్రహించగలవా? కాబట్టి గ్రహించలేము. అర్థం చేసుకునే మనసు నీకు రావాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు ఏమంటాడు? సన్నిధే తోడొస్తుందంట. అంటే ఆయనే మనకు తోడుగా ఉంటే ఇంకా ఆయన సన్నిధి ఉన్నట్టే కదా. ఆయన సన్నిధిని చర్చికి పోవటం, ఆయన సన్నిధిని మందిరాలకు పోవటం ఉండదు కదా. ఆయనే అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంటే నువ్వే అప్పుడు మందిరాలు లేవుగా, మందసమేగా. అంటే మందసం మోసుకెళ్తా ఉంటే దేవుడు కూడా దాంతోపాటు వస్తాడనమాట. లేవీకాండం 3వ అధ్యాయం 1వ వచనం. అతడు అర్పించినది సమాధానార్థమైనటువంటి బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి. ఆయన సన్నిధికి ఏం తీసుకురావాలంట? నిందారహితంగా ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నట్టు ప్రియులారా, ఆలోచించేయండి. ఆయన జాగ్రత్తగా ఆయన మాట వినాలి. అలాగే ఆయన సన్నిధి మనకి తోడుగా రావాలి. ఇక్కడ మనం చూస్తే నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి సన్నిధికి. మన చర్చిలో వేసినట్టుగా ఆ పాడైపోయిన నోట్లు, పనికిరాని నోట్లు, చినిగిపోయిన నోట్లు, అతికిచ్చిన నోట్లు, చెల్లని నోట్లు వేయకూడదు. అలాగే పళ్ళు తెచ్చిన, బియ్యం తెచ్చిన, అర్పణలు తెచ్చిన శ్రేష్టమైనవి తేవాలి. ఆలోచించి దేవుడు చెప్తున్న మాట ప్రతిదీ వినాలి మనం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఇశ్రాయేలును, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టాడు. సన్నిధిలో ఇంకొక పని ఏం చేయాలో తెలుసా? పాపమును
ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు అంటున్నారు, మేము నీ సన్నిధిని పాపము చేసి అన్నాం. సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. ఏదో వచ్చి ఊరికి హారతి ఇచ్చినట్టుగా హారతి ఇచ్చి పూలు ఇచ్చి పళ్ళు ఇచ్చి టెంకాయ ఇవ్వడం కాదు. ఇక్కడ హృదయం ఇవ్వాలి దేవుడికి. ఇక్కడ అన్నిలాగా నువ్వు ప్రవర్తించడానికి వీలే లేదు. నిన్నేమో తెమ్మని పాస్టర్ గారు కోరడం లేదు. సాంబ్రాణిదా, కర్పూరందా, పళ్ళుదా, టెంకాయదా, నిన్నేం అడగట్లేదు. హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ రాయబడింది ఏంటంటే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడుస్తుంది. హన్నా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మందిరం కట్టబడింది. కట్టబడిన తర్వాత జరిగిన సంఘటన ఇది. సన్నిధికి వచ్చి ఆమె ఏడుస్తూ ఉంది. తన దోషమును, తన పాపమును, తన అవిధేయతను, తన బలహీనతను, ఆ సవతి మీద ఉన్నటువంటి అసూయను, ఎన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఏడుస్తూ ప్రార్థన. సన్నిధిలో కన్నీటి ప్రార్థన ఉండాలి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను. హిజ్కియా ప్రార్థన, నేను నీ సన్నిధిలో